నువ్వు ఎంత మంచి చేయగలుగుతావు నువ్వు చెయ్యి ముందు. నువ్వు దాని ముందే అది అవుతుందా లేదా నీకు ఎందుకు? ఇప్పుడు నువ్వు ఉండే 10 మందికి నువ్వు చెయ్యి. అప్పుడు నీకు ఆ అనుభవం అప్పుడు నీకు ఒక గొప్ప పాఠం ఇస్తుంది. ఏంటంటే మంచితనం అనేది అది ఎట్లా ప్రాకుతుందంటో అవుతుంది. అది అనుభవ రీతిగా ఎవడు రంగంలో దిగుతాడో వాడికి దాని విలువ తెలుస్తుంది. దిగక ముందునే ఇది అవుతుందా లేదా, జరుగుతుందా లేదా అని ఈ ప్రశ్నలు అడుగుతూనే కూర్చుంటే నువ్వు ముందు ఒక అడుగు ఎత్తవు. నువ్వు అడుగు ఎత్తు. నువ్వు ఒక స్టెప్ తీసుకో దేవుడి దగ్గరికి. దేవుడు నీకు 10 స్టెప్స్ నీ దగ్గర తీసుకొని నీకు ఇది నడిపిస్తాడు. ఇప్పుడు చూడండి, మేము ఇక్కడ వచ్చామా, ఇంత ఒక బ్యూటిఫుల్ ఫెసిలిటీ, ఒక గర్వనీయమైన ఒక ఫెసిలిటీ, ఎవరు ఊహించని పరిణామం అన్నట్టు ఇది అవుతుంది. ఇది ఎందుకంటే అందరూ మనవారు అనే అది ఒక దీర్ఘంగా మీకు ఆ విశ్వాసం గిన్నె ఉంటే అందరూ మేము సహకరించక తప్పదు. అది ఒక సృష్టి, ఒక రహస్యం అది. ఎందుకంటే సైన్స్లో ఏమంటారు, యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అంటారు కదా. మళ్ళీ అంతే, ఇప్పుడు ప్రేమకి ప్రేమ రియాక్షన్ ఉండాక తప్పదు. అది నేను 10 రూపాయలు ఒక నిస్వార్థంగా ఒకటి మంచికి నేను ఇస్తే ఏదో రూపంగా ఆ 10 రూపాయలు 100 రూపాయలు మార్చి రాక తప్పదు. అది నీలో నిస్వార్థతం ఉండాలి. నీలో ఆ నిస్వార్థత, ప్రేమ, సేవాతత్వం ఉంటే ఇది అవుతుందండి.